నేను మాట్లాడొచ్చో లేదో తెలియదు కానీ ఓ మాట చెప్పాలమ్మా. నానా నువ్వేంటి చెప్పేది? అంటే నన్ను మాట్లాడతావా? ఒరే, తల్లి కొడుకులు ఇద్దరు ఒకరితో ఒకరు గొడవ పడుతుంటే నన్ను మీలాగా చూస్తూ బొమ్మలో నిలబడమంటావా? ఇది మన కుటుంబం రా, నా కుటుంబం. సమస్య వస్తే దాని గురించి మాట్లాడద్దా? వాడి గురించి వదిలే అన్నయ్య. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. అమ్మ చెల్లెమ్మా, విష్ణు ఏమి వాళ్ళ ఇంటికి సరుకులు పంపించొద్దు అని అడ్డుపట్టలేదమ్మా. నువ్వు అర్థం చేసుకోవట్లేదు అంతే. ఈ ఇంటిని సరుకులు అక్కడ పంపాలంటానికి రీజన్ ఏమి కనపట్లేదు అని. అసలు వాడికే కనిపించట్లేదా, నీకు కనిపించట్లేదా అన్నయ్య? చెల్లెమ్మా, అమ్మా నువ్వు కూడా నన్ను తప్పుపడితేనమ్మా నేనేం మాడతాను చెప్పు. ఆవిడంతే మావయ్య, ఎవ్వరిని మాట్లాడనివ్వదు. ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి ఇప్పటి వరకు ప్రతి నెల క్రమం తప్పకుండా సరుకులు వెళ్తూ ఉన్నాయి కదా, ఎప్పుడు ఆపలేదు కదా, ఏ లోటు చేయలేదు కదా. కానీ ఈ ఒక్కసారి నెల ఆపుదాం అనేటప్పటికీ ఆ వేద ఏం మాట్లాడిందో విన్నావు కదా. నిన్ను పట్టుకొని నువ్వేం యాక్ట్ చేస్తున్నావు అని అనింది. నీ బుద్ధి ఏంటో నాకు తెలుసని కూడా అంది. నీ గురించి వేదాకి తెలియకపోవచ్చమ్మా, కానీ వాళ్ళ అమ్మకి తెలుసు కదా. వేద ఇలా మాట్లాడుతుంటే మూతి మీద ఒకటి కొట్టి తప్పు అని చెప్పకుండా కూతురు మాట్లాడుతుంది కరెక్టే అన్నట్టు రాయిలాగా నిలబడి చూస్తుంది కదా. విష్ణు, వేద అలా మాట్లాడడానికి కారణం ఇది మా అమ్మకి నాకు సంబంధించిన విషయం. నిన్నేమైనా అంటే మా అమ్మ కోపం వస్తుంది. కాబట్టి నీకు దండం పెట్టి చెప్తున్నాను, దయచేసి నువ్వు మధ్యలో మాట్లాడద్దు ప్లీజ్. అమ్మా, నీ కోపమైతే రావచ్చు, కానీ నాకెందుకు ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. సాయం చేసిన వాళ్ళు 10 సార్లు మన గురించి చెప్పుకోకపోయినా పర్వాలేదమ్మా, కానీ సాయం ఆపేస్తాం అనగానే దెప్పి పొడిచే ఇలాంటి వాళ్ళకి ఏం పెట్టకూడదమ్మా. నువ్వు చెప్పడం అయిపోయిందా? ఇప్పుడు నేను చెప్తాను విను. ఈ ఇంటి నుంచి పంపించే సరుకులు వాళ్ళకి సాయం అని ఇక్కడ ఎవరూ అనుకోవడం లేదు, నాతో సహా. అక్కడ 2 ఇళ్లుండొచ్చు, కానీ ఆ 2 ఇళ్లకి యజమాని మీ నాన్నగారు. ఆయన నిర్ణయమే ఫైనల్. ఆయన చెప్పింది తూచా తప్పకుండా జరిగేలా చూసుకోవటం నా బాధ్యత. ఎవరు ఎన్ని సలహాలిచ్చినా వాళ్ళు మారాల్సిందే తప్ప ఈ పద్ధతి అయితే మారదు. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకి తెలియకూడదు. అసలు వీడు ఎందుకు ఇలా తయారైపోయాడో, ఈ 2 కుటుంబాల్ని ఏం చేయాలనుకుంటున్నాడో వీడు. ఇది వరకెప్పుడు ఇలా లేడు, ఈ మధ్యనే ఇలా తయారైపోయాడు వీడు. ఇదంతా చైర్మన్ గారి కూతురు సావాసం వల్లే వచ్చిందల్లుడు, డౌట్ లేదు. రాత్రి పగళ్ళు మా అమ్మ ఇంత కష్టపడుతుంటే ఎవరికందరి వాళ్ళు దోచుకొని వెళ్ళిపోతున్నారు. బాధ్యతలు తీసుకునే వాళ్ళకే హక్కులుంటాయి, మీకేం బాధ్యతలున్నాయి? ఏనాడైనా అన్నపూర్ణ క్యాటరింగ్కి వచ్చి పనిచేశారా నువ్వు మీ అమ్మ? వేదా, ఇదిగోవే కాఫీ తీసుకో. నాకేం అక్కర్లేదు.
రోజు ఈ టైంకి కాఫీ తాగుతావు కదే, ఇవాళ ఏమైంది? ఏమైందో నీకు తెలీదా? జరిగిన దాన్ని అప్పుడే మర్చిపోయావా నువ్వు? కొన్ని విషయాలు ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిదే. హ, ఇదే ఇలా నువ్వు ప్రతి దానికి సర్దుకోబట్టే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు మనం వాళ్లతో మాట్లాడాలి? నాన్నగారి కష్టంతో బతుకుతున్నామా, వాళ్ళ దయా దాక్షిణ్యాలతో బతుకుతున్నామా? నాన్నగారి కోసం అని చెప్పి వాళ్లతో మాటలు పడ్డం, అవమానాలు భరించడం నీకు అలవాటైపోయింది. కానీ నా వల్ల కావట్లేదమ్మా. అత్తయ్య, ఆహా, గుమగుమలాడే కాఫీ వాసన. ఏంటత్తయ్య, కాఫీ పెట్టావా? అవునరా, దీనికోసమే తెచ్చాను. ఏంటి, తను తాగనంటుందా? నీకెలా తెలుసురా? ఆ మొహం చూస్తేనే తెలుస్తుందిగా. ఏది ఆ కాఫీ ఇటు ఇవ్వు. కాఫీ అద్భుతంగా ఉంది అత్తయ్య, బ్రహ్మాండం. నువ్వు తాగుతావా? వద్దా? సరే, నువ్వు చాలా మిస్ అయ్యావు తెలుసా. చూడు, నేను అసలే తిక్కలో ఉన్నాను. విసిగించకుండా వెళ్ళిక్కడి నుంచి. ఉదయం విష్ణుగాడన్న మాటకి బాధపడుతుందిరా. వేదా, వాడి మాటలు కూడా పట్టించుకుంటావా నువ్వు? నువ్వేం కవర్ చేయక్కర్లేదు. వాడేంటి, ఆవిడ గారు ఏం మాట్లాడింది? ఏం మాట్లాడింది? నేను అక్కడే ఉన్నాను కదా. నీ బుద్ధేంటో నాకు తెలుసని ఆవిడ్ని నువ్వు అన్నావే గాని నిన్ను ఎవరూ ఏమీ అనలేదు కదా. మీ అందరి ముందు అనకపోవచ్చు, కానీ ఆవిడ కష్టార్జితాన్ని దోచుకొని తినేస్తున్నామని చెప్పి ఆవిడ కొడుకుతో అనిపించింది కదా. ఆవిడ చెప్పకుండానే వాడంటాడా? ఆవిడే చెప్పిందని వాడన్నాడు కదా. సరే, వాడన్నాడు, కానీ అలా అత్తయ్యే చెప్పిందని నువ్వు విన్నావా? అత్తయ్య అలా అంటుందని నువ్వు నమ్ముతున్నావా? చూడు వేద, విష్ణుగాడి దృష్టిలో ఇవి రెండిళ్ళు కావచ్చు, కానీ మిగతా అందరి దృష్టిలో ఇది ఒకటే ఇల్లు. నువ్వు బాధపడుతూ ఉంటావని ఈ విషయం నీతో చెప్పాలని ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. అర్థం చేసుకో వేదా. హేయ్ మొండి, నీకే చెప్తుంటే అర్థం కదా. ఇంత మొండిదాన్ని ఎలాగన్నావు అత్తయ్య? తను బాధపడ్డంలో అర్థం ఉంది అత్తయ్య, కానీ విష్ణుగాడు చెప్తున్నట్టు పెద్దత్తయ్య అయితే ఎప్పుడూ అలా అనదు. ఆ విషయం నువ్వు అర్థం చేసుకుంటే చాలు. వస్తాను.